మన ఎస్వి కృష్ణారెడ్డి స్వయంగా చెప్పిన మాటలు ఇవి ఒక ఇంటర్వ్యూలో. మాయలోడు సినిమాలో చినుకు చినుకు అందేలతో అనే సాంగ్ ఉంది చూడండి. ఈ సాంగ్ వెనక చాలా అంటే చాలా విషయాలు జరిగాయి. ఇందులో రాజేంద్ర ప్రసాద్ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడాను ఉంది. ఈ మధ్య కాలంలో కూడాను మనం చూస్తూ ఉన్నాం. రాజేంద్ర ప్రసాద్ స్టేజ్ పైన కూడా ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. ఇదే విధంగా ఎస్వి కృష్ణారెడ్డితో కూడా మాట్లాడాడు. అది మాయలోడు సినిమా షూటింగ్ జరుగుతున్నటువంటి సందర్భం. దాదాపు ఇంకా షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒకే ఒక్క సాంగ్ పెండింగ్లో ఉంది. డబ్బింగ్ మాత్రమే చెప్పాలి. ఈ సందర్భంలో రాజేంద్ర ప్రసాద్కి ఎవరో ఏదేదో చెప్పారు అన్నది వార్తలు. అది ఎవరు చెప్పారు అన్న వార్తలు అయితే మన దాకా రాలేదు. అప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి మీద కోపం పెంచుకొని రాజేంద్ర ప్రసాద్, ఏమయ్యా సినిమాలన్నీ నేనింకానే హిట్ అవుతున్నాయి అంటున్నావంట, రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా కూడా నేనింకానే హిట్ అయింది అన్నావంట, మాయలోడు సినిమాకి ఇంకా ఒక షూటింగ్ బాకీ ఉంది, డబ్బింగ్ కొన్నాను పెండింగ్ ఉంది, నువ్వే కంప్లీట్ చేసుకో, ఆ పాట కూడా నువ్వే చేసుకో, ఆ సినిమా డబ్బింగ్ కూడా నువ్వే చేసుకో, సినిమా ఎలా హిట్ అవుతుందో నేను కూడా చూస్తాను అన్నాడు. సరదాగా అన్నట్లున్నాడులే రాజేంద్ర ప్రసాద్, ఇదేమంతా సీరియస్గా తీసుకున్నట్లు లేదు అని చెప్పేసి చాలాసార్లు కబురు పంపాడు. అయినా షూటింగ్కి రాలేదు. ఇంకా చేసేది ఏం లేక అగ్రిమెంట్ పేపర్లు తీసుకువెళ్ళి ముందరేశాడు. ఇంకా మీకు ఒక రోజు అగ్రిమెంట్ ఉంది, ఇది మీరు పని చేసి తీరాలి అని చెప్పాడు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూడా చాలా గంభీరంగా చెప్పాడు, నేను ఉదయం 9 గంటలకు వస్తాను, మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పనిచేస్తాను, అందులో కూడాను నాకు లంచ్ బ్రేక్ కావాలి, అంటే దాదాపు 1 గంట లోపు మీరు పూర్తి చేసుకోండి అని ఇండైరెక్ట్గా చెప్పేశాడు. ఇది ఎస్వి కృష్ణారెడ్డికి కోపం తెప్పించిన మాట. ఓహో ఇలా అంటున్నావా నువ్వు అనుకొని, సరే ఒకే రోజులో పాట షూటింగ్ అయితే పూర్తి చేయలేము, కానీ ఇది డబ్బింగ్ అనేది పూర్తి చేయగలమని చెప్పేసి మొత్తం రాజేంద్ర ప్రసాద్ సీన్లు ఎన్నున్నాయో అన్నీ, పెండింగ్లో ఉన్న సీన్లు అన్నీ అలాగే ఒకే లైన్లోకి తీసుకొచ్చేసాడు డబ్బింగ్. అంటే రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ చెప్పడమే పెండింగ్ ఉంది అన్నట్లు మొత్తం అంతా ఒకే లైన్లో తీసుకొచ్చేసాడు. ఇది రాజేంద్ర ప్రసాద్కి తెలియదు. రాజేంద్ర ప్రసాద్ రావడం, డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేయడం, కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంటకి డబ్బింగ్ అయిపోయింది, మీరు లంచ్ బ్రేక్ తర్వాత కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్కి షాక్ అయినట్టుంది. ఓహో ఒకే లైన్లో చెప్పించేశాడా నాతో మొత్తం డబ్బింగ్ అంతా అనుకొని చేసేది ఏం లేక ఇంకా రాజేంద్ర ప్రసాద్ ప్రాసెస్ అంతా ముగిసిపోయింది. తన పాటికి తాను వెళ్ళిపోయాడు. సౌందర్యతో డేట్లు కుదిరాయి. ఈ చినుకు చినుకు అందెలతో అనే సాంగ్కి సంబంధించి రాజేంద్ర ప్రసాద్కి కబురు పంపితే మళ్ళీ రాలేదు. సరే ఇంకా బాబు మోహన్తో ఈ పాటని పూర్తి చేద్దామని ఫిక్స్ అయిపోయాడు. ఎస్వి కృష్ణారెడ్డి ఫిక్స్ అయ్యారు, ఆ తర్వాత అచ్చిరెడ్డి కూడా ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ ఇంకా మన బాబు మోహన్కి కబురు పెట్టారు, ఆయన డేట్లు తీసుకున్నారు. సౌందర్య కూడాను దీనికి అంగీకరించింది. సౌందర్య దీనికి అంగీకరించడానికి కూడా ఒక కారణం ఉంది. మాయలోడు సినిమాకు ముందు యమలీల సినిమాలో వాస్తవంగా సౌందర్యనే నటించాలి. సౌందర్య డేట్లు కూడా ఇచ్చింది. కానీ చాలామంది సౌందర్యకి లేనిపోనివన్నీ చెప్పారు. నువ్వు ఇప్పుడిప్పుడే అప్కమింగ్ హీరోయిన్ అవుతున్నావు, ఇటువంటి నువ్వు యమలీల లాంటి చిన్న సినిమాలో, అది ఆలీ పక్కన హీరోయిన్గా చేస్తే నీ పేరు ప్రతిష్టలు పోతాయి, పెద్ద పెద్ద హీరోలు నీకు సినిమా అవకాశాలు ఇవ్వరు అని చెప్పి ఆవిడకు చెప్పారు. ఆవిడ డేట్లు ఇచ్చి షూటింగ్ దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో ఆవిడ నేను చెయ్యను, ఇది కారణం అని చెప్పింది ఎస్వి కృష్ణారెడ్డితో. మనందరికీ తెలిసిన విషయమే. ఆ ప్లేస్లోకి ఇంద్రజ వచ్చింది. ఆ యమలీల సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, ఇంద్రజాకి ఎంత మంచి పేరు వచ్చింది, ఆలీకి ఎంత మంచి పేరు వచ్చింది, ఎస్వి కృష్ణారెడ్డికి ఎంత మంచి పేరు వచ్చింది అన్నది చాలామందికి తెలుసు. ఎందుకంటే ఆ సినిమా ఒక సెన్సేషనల్ హిట్. అది గుర్తుకుంది ఈ సౌందర్యకి. కేవలం ఒక పాట కోసమే బాబు మోహన్ని తీసుకున్నా ఖచ్చితంగా సినిమా అయితే హిట్ అవుతుంది, అందులో ఎటువంటి డౌటు లేదు
ఆ పాటలో ఏదో దమ్ముంది, ఎటువంటి డౌటు లేదు అని నమ్మింది. అంతేకాకుండా సౌందర్యాన్ని సినిమా రంగంలోకి తీసుకువచ్చింది బాబు మోహనే అనే విషయం కూడాను ఉంది. ఆవిడని బాబు మోహనే సినిమా రంగానికి తీసుకొచ్చాడు. కాబట్టి సౌందర్య కూడా నో చెప్పలేదు. ఒక పక్క ఎస్వి కృష్ణారెడ్డి మీద నమ్మకం, మరొక పక్క బాబు మోహన్ అంటే అభిమానం. ఇంకా వాళ్ళు ఈ విధంగా షూటింగ్ ప్లాన్ చేశారు అన్న విషయం మన రాజేంద్ర ప్రసాద్ గారికి తెలిసింది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ దిగొచ్చాడు. ఇలా మీరు బాబు మోహన్తో పాట తీయాలి అనుకుంటున్నారంట, అది అంతగా బాగుండదు, నేను షూటింగ్కి వస్తాను, నాతోనే కంప్లీట్ చేయండి ఆ సాంగ్ అని మధ్యవర్తులను పంపించాడు. కానీ అప్పటికే ఎస్వి కృష్ణారెడ్డి ఫిక్స్ అయిపోయాడు. అంతేకాకుండా అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి బాబు మోహన్తో క్యాన్సల్ చేయించడం కూడా తనకు నచ్చలేదు. కాబట్టి బాబు మోహన్తోనే చేయాలి అన్న దానికే ఫిక్స్ అయిపోయాడు. బాబు మోహన్తో ఈ చినుకు చినుకు అందెలతో అనే సాంగ్ని కంప్లీట్ చేశాడు. ఆ సినిమాలో ఆ సాంగ్ ఎంత హిట్ అయింది అంటే, ఒకానొక సందర్భంలో కొంతమంది కాలేజ్ కుర్రవాళ్ళు కేవలం ఆ సాంగ్ చూడడానికే థియేటర్కి వెళ్ళేవాళ్ళంట. అంటే ఆ సాంగ్ అయిపోగానే ఇంకా సినిమా హాల్లో నుంచి బయటకు వచ్చేసేవాళ్ళు. అంటే ఇప్పట్లోలాగా అప్పట్లో డివిడీలంట, డివిడి ప్లేయర్లు, సిడి ప్లేయర్లు, లేదా మొబైల్లోనే సినిమాల్లో చూడడం, యూట్యూబు, ఇటువంటివేవి అప్పట్లో వ్యవస్థలు లేవు. ఎవరైనా సినిమా చూడాలి అంటే థియేటర్కు వెళ్ళే చూడాలి, ఒక పాట కోసమైనా లేదా ఏదైనా ఫైట్ల కోసమైనా. కాబట్టి ఆ పాటను చూసేసి బయటకు వచ్చేసేవాళ్ళు కాలేజ్ కుర్రవాళ్ళు. ఈ విధంగా ఆ సినిమా ఏకంగా సంవత్సరం రోజులు ఆడిన చరిత్ర కూడా ఉంది. మాయలోడు సినిమా ఆ సాంగ్తోనే హిట్ అయింది అని బాబు మోహన్ చెప్పిన ఇంటర్వ్యూలు కూడా నేను చూశాను. ఎస్వి కృష్ణారెడ్డి చెప్పిన ఇంటర్వ్యూలు కూడా నేను చూశాను. ఇక్కడ మొత్తానికి అహంకారానికి పోయి బకరా అయింది ఎవరు అంటే మన రాజేంద్ర ప్రసాదే. అటువంటి ఒక మంచి సాంగ్ మిస్ చేసుకున్నాడు. నేను ఎందుకు రాజేంద్ర ప్రసాద్ని బకరా అయ్యాడు అంటున్నాను అంటే, నీకు డైరెక్టర్తో సమస్య వచ్చింది, నిర్మాత పరిస్థితి ఏమిటి? ఎస్వి కృష్ణారెడ్డి తెలివైన వాడు కాబట్టి నీతో ఒకే రోజులో డబ్బింగ్ చెప్పించాడు. అంతేకాకుండా బాబు మోహన్ని పెట్టి ఆ సాంగ్ ఫినిష్ చేశాడు, సినిమా హిట్ చేశాడు. ఒకవేళ ఎస్వి కృష్ణారెడ్డి కూడా తెలివైన వాడు కాకపోతే, అమాయకుడు కనుక అయితే నిర్మాత పరిస్థితి ఏమిటి? హీరోలు అది గుర్తుపెట్టుకోవాలి. ఇది నా అభిప్రాయం. నేను ఎప్పుడూ నిర్మాతల సపోర్టే మాట్లాడుతూ ఉంటాను. ఈ రాజేంద్ర ప్రసాద్ విషయంలోనూ అదే జరిగింది. ఎస్వి కృష్ణారెడ్డి తెలివితేటల వల్ల ఆ సినిమా హిట్ అయింది. ఏ సినిమా అయినా అంతే. నా దృష్టిలో 90% డైరెక్టరే, ఇంకొక 10% మాత్రమే హీరో హీరోయిన్, కథ ఇవన్నీ ఉంటాయి అని నమ్ముతా. నేను కథ కంటే ఎక్కువగా స్క్రీన్ ప్లేని నమ్ముతా. సీన్ తర్వాత సీన్ ఎలా డిజైన్ చేశారు అన్నది. మొత్తానికి ఇది మిత్రులారా, రాజేంద్ర ప్రసాద్ గర్వాన్ని ఈ విధంగా అణిచివేశాడు ఎస్వి కృష్ణారెడ్డి. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి?